ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా కర్ణాటకలో 14.5 కోట్లు, తమిళనాడులో 15 కోట్లు, కేరళలో 2 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా హిందీలో 45 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో 25 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 221 కోట్ల బిజినెస్ సొంతం చేసుకుంది. ఇక పుష్ప 2 సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా పుష్ప 2 మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన దగ్గర మొదటి రోజును విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ రోజులోకి అడుగు పెట్టగా గేమ్ చేంజర్ సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. గేమ్ చేంజర్ సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా సినిమా హిందీలో ఎక్సలెంట్ రిలీజ్ ని సొంతం చేసుకోగా గేమ్ చేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లేటుగా ఓపెన్ అవ్వగా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సినిమా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా 20 కోట్ల రేంజ్ లో నెట్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా మాస్ సెంటర్స్ అండ్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా హిందీలో ఉన్నంతలో మంచి వసూళ్లను అందుకుంటూ ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ తో సినిమా అక్కడ దుమ్ము లేపుతోంది. ఇక హిందీలో సినిమా రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండగా సినిమా మొదటి 2 రోజుల్లోనే హిందీలో 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా అయితే గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 150 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే ఫుల్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓచకోత ఒక రేంజ్ లో ఉంది. ఇక రెండవ రోజు కూడా గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా సినిమా మొదటి 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా గేమ్ చేంజర్ సినిమా మొదటి 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.